తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ భూమిక గారు, మీ విషయంలో అయితే మాకు ఒక్కడు సినిమాలోని అంటే జనరలీ మనం ప్రేమలో ఉన్నప్పుడు కూడా యుఫోరియా స్టేట్ లోకి వెళ్తాం కదా విఘ్నేష్? చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? అమ్మని చూసినప్పుడు ఒక యూఫోరిక్ స్టేట్ విఘ్నేష్, సరే, యువర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ టెల్లింగ్. Only in love, huh? That's it. Euphoria only in love. Yeah, exactly. Euphoria in love. Yes, with my parents. With your parents, yeah, because your parents are watching now. I know. Prithvi, నీకు అలాంటి భయాలు ఏం లేవు She's చెప్పు. already Euphoria said breakup she'll edit it, అయింది. no? Euphoria breakup అయింది నాకు. Euphoria and breakup it seems for him. He's like, oh, got rid of her. I am rid. Literally. Thank God. అది నేను చేసింది కదా, వాళ్ళు చేసిందండి. కానీ మాకు మాత్రం ఆ ప్రేమలో పడినప్పుడు ఉండేటువంటి ఫీలింగ్, భూమిక గారి పాట నువ్వే మాయ చేసావు గాని, అసలు ఏమి పాట అసలు. ఆవిడ ఒక్కసారి చేస్తే మేము 100 సార్లు ఇలా పడుకొని ఇలా 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 అనుకున్నాం అనమాట. సో ఆ సాంగ్ ఈజ్ అన్ ఐకానిక్ సాంగ్ ఫర్ యూఫోరియా. అంటే వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ హ్యాపీనెస్ అండ్ జాయ్ విచ్ వీ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ సాంగ్ మల్టిపుల్ టైమ్స్. అది నేను చెప్పొచ్చేది. Have you seen any of the spoofs which we have done? No. మీరు చూడలేదా ఇప్పటి వరకు? మీకు చూపిస్తా. భూమిక గారు, No, I've not seen. I will show you, okay? Especially ఒక్కటి చెప్పండి, నిజంగా ఇప్పుడు మిమ్మల్ని మీరు పోడుకోవడం కాదు, ఒక్కడప్పుడు చూసిన స్వప్నం ఎలా ఉందో ఇప్పుడు యూఫోరియాలో వింధ్య కూడా అలాగే ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ. అది మీరు ఏం తింటూ ఉంటారు? మీరు వాట్ యు ఈట్? Sorry, I'm getting these laughing fits. No, it's okay. I think ఈవిడ పొద్దున మధ్యాహ్నం రాత్రి అందం తింటారు. బ్యూటీ. Eat beauty. ఈటింగ్ బ్యూటీ. స్లీపింగ్ బ్యూటీ విన్నాం కానీ ఈటింగ్ బ్యూటీ. Eating beauty. That's very sweet of you. సినిమాలో కూడా మన యూఫోరియాలో ఒక్కళ్ళు ఎంత చక్కగా ఉన్నారో అంతే చక్కగా ఉంటారు. ఎస్. అండ్ నీలిమ, ఈ స్టోరీ మీరు ప్రొడ్యూస్ చేయడానికి గల వన్ రీజన్ ఏదో ఉంటుంటుంది కదా. అఫ్ కోర్స్ మీ నాన్నగారు డైరెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే దెర్ మస్ట్ బి సమ్ పాయింట్ దట్ యూ ఫెల్ట్ దట్ నేను అసలు ఇది చెయ్యాలి, ఇది ప్రొడ్యూస్ చేయాలి అని. సో ఇది స్క్రిప్ట్ వర్క్ అయిపోయాక అండి మా డాడ్ మాకు చూపించడం జరిగింది, అంటే లైక్ ద స్క్రిప్ట్. సో నేను మా సిస్టర్ చదివినప్పుడు దాన్ని వీ ఫెల్ట్ యాజ్ గర్ల్స్ విల్ బి రియలీ ప్రౌడ్ టు ప్రెజెంట్ అ ఫిల్మ్ లైక్ దిస్. సో అందుకని దట్స్ రియలీ అమేజింగ్. సో అది డైరెక్టర్ ఎవరు అని కూడా కాదు, మాకు స్క్రిప్ట్ తెగ నచ్చింది. ఓకే. అంటే చిన్నప్పుడు నువ్వు నాన్న డైరెక్ట్ చేసేటప్పుడు సెట్స్కి వెళ్ళి ఉంటావు కదా నీకు? మీరు సెట్స్లోనే పెరుగుంటారు, ఈవిడ సెట్స్లోనే పెరిగింది. బికాస్ హర్ ఫాదర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్, అర్జున్ గారు. అండ్ అలాగే ఈయన సెట్లోకి వెళ్ళి ఉంటాడు. మా నాన్న రైల్వేస్ కాబట్టి నేను రైల్వే క్వార్టర్స్కి వెళ్ళాను. ఐ డి నాట్ గో టు సెట్స్. సో అప్పుడు చూసిన నాన్న కొంచెం మీరు భయపడుతూ ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ లైక్ వేర్ యూ గివింగ్ సమ్ సజెషన్స్ టు నాన్న? అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హీఈస్ లైక్ ఫ్రెండ్ అండి. ఓకే. సో హీఈస్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఇట్స్ ఈజీ టు వర్క్ విత్ హిమ్. వావ్ సార్. అంటే ప్రొడ్యూసర్గా అయితే చెప్పాలి, స్క్రిప్ట్ చదివిన తర్వాత మా ఇంట్లో 3 ఆడాళ్ళు, నేను ఒక్కనే మగాడు. ఒక్క మగాడు. సో మై వైఫ్ రాగిణి, ఈ నీలిమ, యుక్త, వీళ్ళు చదివిన తర్వాత చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే. మామూలు క్వశ్చన్ కాదు, అవి నిజంగా చాలా కథకి చాలా హెల్ప్ అయ్యాయి. అంటే ఒక్కనొక స్టేజ్లో అయితే మా నీలిమ ఫైట్ చేసింది, నువ్వు ఈ పాయింట్ ఇలా ఉంటే అసలు ఎందుకు వాడి కథ మనం చెప్పాలి, వాడి కథే మనం చెప్పడానికి లేదు. సో అని చాలా ఫైట్ చేసింది. ఫైట్ చేస్తే నేను ఆ పర్టిక్యులర్ ఆ పాయింట్, అది నిజంగా నాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఒక గర్ల్ పర్స్పెక్టివ్ లో తను చెప్పింది. మనం ఎంతైనా నేను అందులోకి వెళ్ళి రాస్తాను, బట్ వాళ్ళు అలా కాదు కదా. వాళ్ళు ఒక చదివిన వెంటనే ఇన్స్టింక్ట్ గా వాళ్ళకి వచ్చిన ఫీలింగ్ తో వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేశారు. అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, అది సరిపోదు అని. సో అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసి తిరిగి వీళ్ళ ముగ్గురిని కన్విన్స్ చేయడానికి నాకు ఇంకొక 3 months పడుతుంది. 3 months? ఆ 3 months మళ్ళీ స్క్రిప్ట్ ని కరెక్ట్ గా ఫైన్ ట్యూన్ చేసాకే అప్పుడు తీద్దామన్నారు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అంటే ఇది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవడానికి బాగుంటది. కరెక్ట్. రివ్యూలో చేయాల్సి వస్తుంది, అప్పుడు మాట్లాడదు తప్పకుండా. ఈ డేట్ అప్పుడు కూడా కావాలి. అయ్యో సార్, తప్పకుండా సార్. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే నీలిమ మస్ట్ హావ్ ఈవెన్ థాట్ ఆన్ ది గర్ల్ అండ్ ఉమెన్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా తను చెప్పుంటుంది. డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్ అయి ఉంటుంది. వీఆర్ వెయిటింగ్ టు సీ ఆన్ February 6th. అయితే ఇప్పుడు సారా
సారాని చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాము, చాలా మంది వాళ్ళ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వస్తున్నారు. అండ్ సారా నాన్న ఫిల్మ్ చేసిన తర్వాత దెన్ యూ యాక్టెడ్ ఇన్ మెనీ అదర్ మలయాళం ఫిల్మ్స్ అండ్ తమిళ్ ఫిల్మ్స్ ఆల్సో, రైట్? అండ్ దెన్ ఇట్ వాస్ పొన్నియిన్ సెల్వన్. Yeah. ఓకే, అండ్ దెన్ హ్యాపెండ్ దురందర్. No, after Ponniyin Selvan, actually, I went to boarding school. Oh, okay. Yeah, right after finishing PS2, I went to boarding school, and then my initial plan was to go abroad to study film and study acting. Mm-hmm. But then, while I was giving my boards, I signed Magic, and then right after I came out, again I was sticking to my plan. But then Euphoria, when Euphoria came to me, it was so tempting to do as a human. Like, I just felt this urge to, you know, present this story, be a part of a story like this, especially because I'm also a part of the youth, right? Yeah. I feel like it's really relevant and it's a very reflective story to the society. So I felt like, no, I need to do this. So yeah, after PS2 it was Magic, then Euphoria, and then Dhurandhar. In fact, I signed Dhurandhar while shooting for Euphoria. Wow. So, yeah. I think you had a lineup properly. Like first Magic happened, and then the title, see, మ్యాజిక్ జరుగుతుంది నీ జీవితంలో, నువ్వు యూఫోరియా స్టేట్ లోకి వెళ్తున్నావు, ఇప్పుడు నీకు 1000 కోట్లు కొట్టేస్తున్నావు ఒక సినిమాతో, ఇట్లా ఒక ఆర్డర్ లో వెళ్ళింది అంతా. దీనికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే, అంటే ఈ కథలో అంటే భూమిక గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఈ చైత్ర అతని క్యారెక్టర్ పేరు, ఈ చైత్ర క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ చైత్ర క్యారెక్టర్ని ప్లే చేయడానికి కూడా అంత ఈజీ కాదు, అది కన్విన్స్ చేయడం కూడా ఈజీ కాదు. సో తనని సజెస్ట్ చేసింది నీలిమే, పొన్నియిన్ సెల్వన్ చూసి. సో మాకు కూడా కరెక్ట్ ఆ ఏజ్, ఆ టెండర్ ఏజ్లో ఉన్న అమ్మాయి కావాలి. బట్ మా అందరికీ డౌట్ ఏంటంటే, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేదా. అంటే నీలిమ కానీ రాగిణి యుక్తులు ఏమన్నారంటే, ఆ అమ్మాయి చేస్తేనే ఈ సినిమా, లేకపోతే లేదన్నారు. ఎందుకంటే అంత కీలకం ఈ సబ్జెక్ట్కి. సో తర్వాత తనే కాంట్రాక్ట్లోకి వెళ్ళి, సారా కాంట్రాక్ట్లోకి వెళ్ళి, ఇది నువ్వు చెప్పు అక్కడి నుంచి. సో ఈ కథ అనుకున్నప్పుడు దట్ రోల్, ఇట్స్ అ వెరీ వెరీ సార్ చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్, యాక్చువల్లీ ఐ షుడ్ బి సేయింగ్ దట్ సారా యాజ్ అ చైల్డ్ యాక్టర్, అండ్ దెన్ పొన్నియన్లో చూసినప్పుడు వీ థాట్ షిల్ బి పర్ఫెక్ట్. సో దట్స్ వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు సారా అండ్ I narrated the line to her and everything, and వాళ్ళ father కూడా. అప్పుడు she's still very young, but విన్న వెంటనే the way she reacted to that story really inspired me, because she thought of it with so much maturity, the role, that I felt this is meant to be. And she's performed it amazing. So Superb. 6th na I think everyone will get to see. Exactly. జనరలీ ఎవరైనా ఇప్పుడు ఇంజనీరింగ్ 4 years చదువుతారు కదా, ఈ పాప 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని చదువుతోంది కదా, అందుకని ఇందులో పిహెచ్డీ చేసేసింది ఇప్పుడు. అందుకే కథల్ని అనలైజ్ చేయటం, ఎవ్రీథింగ్. ఐ థింక్ యూ మస్ట్ బి having a lot of grip on analyzing stories, knowing characters, being in the same atmosphere of having family members in the same profession, right? I think my dad also really helps me with stories, picking the right ones. ఆయన వెరీ టఫ్ గా అండి రాజు, రాజు అర్జున్ గారు. కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. సో ఆయన స్టోరీ తోటి ఆయన్ని సారాన్ని ఇద్దరిని కన్విన్స్ చేసింది. ఇద్దరు విన్నారు, ఇద్దరు వినే వాళ్ళకి చాలా నచ్చింది. Yeah, and I'm sure your mother also must have put in a lot of effort. She's the reason I'm here. Both my parents, but yeah, my mother's always been there every second, every moment, and not just there, like physically present. She's such an emotional pillar for me. Yeah, she's right here. I know.